గాయ్స్, ఇవాళ మనం వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుందాం. అంటే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తాను. వీడియో చాలా లెంతీ అయిపోతుంది, సో పార్ట్స్ కింద డివైడ్ చేసి పోస్ట్ చేస్తాను ఛానల్లో. సో ఫస్ట్ మనం వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, వాటిని ఎలా బై చేయాలో తెలుసుకోవాలి. వాటి కోసం నేను సపరేట్గా వీడియో చేశాను, హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్ అని. మన ఛానల్లో చెక్ చేయండి, వస్తుంది. ఇప్పుడైతే రఫ్గా థియరీ బేస్ చూద్దాం, తర్వాత ప్రాక్టికల్లోకి వెళ్దాం. ఫస్ట్ డొమైన్ అంటే వెబ్సైట్ నేమ్, అండ్ హోస్టింగ్ అంటే స్పేస్ ఇన్సైడ్ ద సర్వర్. ఎక్స్టెన్షన్స్ అంటే .in, .com, .online ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ కింద వస్తాయి. అండ్ బయింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చి బ్లూ హోస్ట్, గోడాడీ, హోస్టింజర్, నేమ్ చీప్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ వెబ్సైట్ డిజైనింగ్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ కాంపోనెంట్స్ గురించి. అండ్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి 4 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటనంటే పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్. ఈ 4 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మనం వెబ్సైట్ డిజైన్ చేయడానికి. అండ్ ఇవాళ నేను దేని గురించి వెబ్సైట్ చేస్తున్నానంటే సర్వీస్ బేస్డ్ వెబ్సైట్. ఇది ఈవెంట్ ప్లానర్ గురించి వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాను. మీకు ఏదైనా బిజినెస్ ఉంటే దాని గురించి కూడా మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు వెబ్సైట్ డిజైనింగ్ కావాలనంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కామెంట్లో కామెంట్ చేయండి, మేమే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చి మనం ఒక సర్వీస్ వెబ్సైట్ కానీ, బ్లాగింగ్ వెబ్సైట్ కానీ, ఆర్ఎల్స్ ఈకామర్స్ వెబ్సైట్కైనా సరే మనం ఫస్ట్ పేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హోమ్, అబౌట్, ఈవెంట్స్, కాంటాక్టస్. ఈవెంట్స్ కిందకి ఏమొస్తాయి, వెడ్డింగ్, చార్మోనీస్, బర్త్డే పార్టీస్ అని లైక్ వస్తాయి. ఈవెంట్స్ బదులు మీరు సర్వీసెస్ అని కూడా పెట్టుకోవచ్చు. సో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికని అట్లా చూపిస్తున్నాను. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కాంపోనెంట్స్ అని, ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక సమ్ ర్యాండమ్ వెబ్సైట్ తీసుకున్నాను. సో నేను కర్సర్ పెట్టాను, చూసారు కదా, అదంతా ప్రైమరీ హెడర్ అని అంటారు. ప్రైమరీ హెడర్ అని అంటే మనం పేజెస్ క్రియేట్ చేస్తాం కదా, హోమ్, అబౌట్, కాంటాక్టస్, అబౌట్ అస్ అని, దాన్ని ప్రైమరీ హెడర్ అంటారు. దానిపైన సర్చ్ బార్ ఉంది కదా, దాన్ని ప్రీ హెడర్ అంటారు. ఇప్పుడు సైడ్ బార్, సైడ్ వస్తాయి చూడండి, మనం వెబ్సైట్ చూసేటప్పుడు ఇట్లా సైడ్ ఉన్నాయి కదా, దాన్ని సైడ్ బార్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి వెబ్సైట్ బాగా బాటమ్కి వెళ్ళిపోతే చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, దాన్ని ఫూటర్ అంటారు. అండ్ మిడిల్ ఆఫ్ ద వెబ్సైట్ వచ్చేసి బాడీ ఆఫ్ ద వెబ్సైట్ అని అంటారు. ఇవే అన్నమాట కాంపోనెంట్స్ మనం తెలుసుకోవాల్సినవి. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి లాగిన్ అవుదాం. లాగిన్ అయ్యేటప్పుడు మన డొమైన్ నేమ్కి /wp-admin అని ఎంటర్ చేస్తే మన వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోతాం. ప్రతిసారి బ్లూ హోస్ట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి, మన డొమైన్ నేమ్కి /wp-admin అని ఎంటర్ చేయండి. ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని ఇచ్చేయండి. ప్రెస్లోకి లాగిన్ అయిపోయాం. ఇది డాష్ బోర్డ్, వర్డ్ ప్రెస్ది. డాష్ బోర్డ్ పైన డొమైన్ నేమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇది చూసారు కదా, ఇది వర్డ్ ప్రెస్ వాళ్ళే ర్యాండమ్గా ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. బికాస్ ఎంటీగా ఉంటే చూడడానికి బాగోదు కాబట్టి. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు. మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళాలంటే ఆ చివర డాష్ బోర్డ్ సింబల్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు వెబ్సైట్కి 4 స్టెప్స్ కదా. ఫస్ట్ పేజెస్ మీద క్లిక్ చేయండి. యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. అక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, పోతుంది. సో యాడ్ టైటిల్ దగ్గర హోమ్ అని ఇస్తాను. ఫస్ట్ పేజెస్లో మనది ఫస్ట్ హోమ్ కదా. సో ఆ చివర పైన పబ్లిష్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి, పబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ పబ్లిష్ అయిపోయింది. వ్యూ పేజ్ ఉంది, యాడ్ న్యూ పేజ్ ఉంది. యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. అగైన్ హోమ్ అయిపోయిందిగా, అబౌట్. ఇప్పుడు అబౌట్ అని ఇచ్చేయండి అక్కడ. అగైన్ పబ్లిష్, అగైన్ యాడ్ న్యూ పేజ్. ఇలా మనం పేజెస్లో 6 తీసుకున్నాం కదా, హోమ్, అబౌట్, ఈవెంట్స్, వెడ్డింగ్, చార్మోనీస్ అండ్ కాంటాక్టస్. అలా 6 క్రియేట్ చేయాలి, సేమ్ వే నేను చేస్తున్నట్లు. సో ఇంతే గాయస్, పేజెస్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఇదే వేలో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. నేను స్కిప్ చేసి చూపిస్తున్నాను, వీడియో లెంతీ అయిపోతుంది. సో డాష్ బోర్డ్కి వెళ్ళాలంటే అక్కడ వర్డ్ ప్రెస్ సింబల్ ఉంది కదా పైన,
బ్లాక్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. అగైన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆ పేజెస్ మీద కర్సర్ పెడితే ఎడిట్ అని ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. పేజెస్లో మనం క్రియేట్ చేసినవన్నీ చూపిస్తున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ పేజెస్ తర్వాత థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అపియరెన్స్ కింద థీమ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ వాళ్ళు ఒక థీమ్ ఇచ్చారు కదా ఇందాక మనం చూసినట్టు. మనం ఇప్పుడు కొత్త థీమ్ని యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ న్యూ థీమ్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో ఆ పక్కన సెర్చ్ థీమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సెర్చ్ చేయొచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ 835 థీమ్స్ ఉన్నాయంట. మనం స్టార్టింగ్ కాబట్టి బేసిక్ థీమ్తో స్టార్ట్ చేద్దాం. సో మినిమైజ్ థీమ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయండి సెర్చ్ బార్లో. సో వస్తున్నాయి చూడండి. ఆ ఫస్ట్ వన్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మన పేజెస్ థీమ్ తర్వాత మెనూ అని ఉంటుంది అపియరెన్స్ కిందే, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అగైన్ ఇందాక మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ ఇక్కడ వచ్చాయి కదా, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఏ ఆప్షను రావట్లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మెనూ నేమ్ అని ఉంది కదా, దానికి ఒక నేమ్ ఇచ్చేయాలి. ఏదైనా పర్లేదు, అదేం కనిపించదు, దాని మీద నేమ్ ఇవ్వాలి. అండ్ మెనూ సెట్టింగ్స్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, కాంపోనెంట్స్లో చెప్పాను కదా నేను, ప్రైమరీ హెడర్ అంటే పేజెస్, హోమ్, అబౌట్ అవన్నీ ఉండేది ప్రైమరీ హెడర్. సో ప్రైమరీ హెడర్ మీద క్లిక్ చేసి పేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ క్లిక్ చేయండి. సో మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ మెనూలోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు అది కరెక్ట్ ఆర్డర్లో లేవు కదా, ఫస్ట్ హోమ్, అబౌట్, ఈవెంట్స్ అలా రావాలి, బట్ కరెక్ట్ ఆర్డర్లో లేవు కాబట్టి ఇప్పుడు వాటిని మనం సెట్ చేయాలి. సో కర్సర్తో పట్టుకుని అట్లా పైకి డ్రాగ్ చేయండి. ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది డ్రాగ్ చేసేటప్పుడు పక్కకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో కొంచెం పేషెన్స్ పెట్టి చేయాలి ఫస్ట్ టైం. వెబ్సైట్ కొత్తది కాబట్టి కొంచెం అట్లా సైడ్కి వెళ్ళిపోతుంది. సో సేవ్ మెనూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మనం చూడాలంటే ఏం చేయాలి, మన డొమైన్ నేమ్ మీద క్లిక్ చేయాలి. మనం సేవ్ మెనూ చేసాం కదా, కానీ ఇక్కడ రాలేదు. అప్పుడు ఏం చేయాలంటే రీఫ్రెష్ చేయాలి వెబ్సైట్. చూడండి గైస్, ఇప్పుడు వచ్చింది. కాకపోతే ప్రైమరీ మెనూలో ఆర్డర్ చూడండి, ఈవెంట్స్ కింద రావాలి కదా మనకి, చార్మోనిస్ వెడ్డింగ్స్ సైడ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే అగైన్ మెనూలోకి వెళ్ళండి, ఈవెంట్స్ కింద వెడ్డింగ్ని పక్కకి డ్రాగ్ చేయండి, సబ్ ఐటమ్ కింద పెట్టాలి. అగైన్ సేవ్ మెనూ మీద క్లిక్ చేయకపోతే అది సేవ్ కాదు. సో అగైన్ రిఫ్రెష్ చేయండి వెబ్సైట్ని. ఇప్పుడు వస్తుంది చూసారు కదా, హోమ్, అబౌట్, ఈవెంట్స్ కింద వచ్చినాయి వెడ్డింగ్ అండ్ చార్మోనీస్ అని. ఇప్పుడు ఏ పేజ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కస్టమైజ్ చేయాలి మనం. మెయిన్ అపియరెన్స్ కింద కస్టమైజ్ క్లిక్ చేయండి. సో ఇట్లా వస్తుంది అనమాట కస్టమైజ్ చేయాలని అంటే. ఫస్ట్ అయితే లోగో సెట్ చేయాలి కాబట్టి సైట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేయండి. సో అక్కడ సెలెక్ట్ లోగో అని ఉంటే, లోగో ఉంటే మీ దగ్గర లోగో పెట్టచ్చు, లేదా టైటిల్ ఇవ్వచ్చు. సైట్ టైటిల్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇవ్వచ్చు. మీరు ఏదో ఒకటే ఇవ్వండి, రెండు ఇస్తే బాగోదు. సో నేనైతే లోగో ఇస్తున్నాను. సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మన మీడియాలో ఉన్న లోగోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. తర్వాత క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. లోగో అయితే సెట్ చేసాం, అంటే నేను ర్యాండమ్గా నా దగ్గర ఉన్నది పెట్టాను, అంటే మీకు చూపించడానికని. మీరు కొత్తదిగా క్రియేట్ చేసుకోండి క్యాన్వాలో. నెక్స్ట్ బ్యాక్ యారో మీద క్లిక్ చేసి అక్కడ థీమ్ ఆప్షన్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ కొంచెం కిందకి వెళ్తే చూస్ హోమ్ పేజ్ స్లైడర్ అని ఉంది, దాన్ని డిసేబుల్ చేసామంటే స్లైడర్ మొత్తం పోయింది, మీరు చూస్తున్నారు కదా అట్లా. మళ్ళీ ఇమేజ్ స్లైడర్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తే కింద ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3 అని వచ్చినాయి కదా. ఫస్ట్ స్లైడ్ 1 మీద ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. సో మన దగ్గర ఇమేజెస్ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సో నేను కూడా సెర్చ్ చేస్తున్నాను ఈవెంట్ ప్లానర్ ఇమేజెస్ అని. మీరైతే ఇమేజెస్ ఇలా సెలెక్ట్ చేసుకోవద్దు, బికాస్ ఇమేజెస్ వేరే వాళ్ళవి కాబట్టి వాళ్ళవి మనం పెట్టుకున్నామని అంటే వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు టూల్స్ కింద లైసెన్సబుల్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడైతే ప్రాబ్లం ఉండదు.
కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసా. సో ఇప్పుడు స్లైడ్ 1 కింద సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. నేను ర్యాండమ్గా ఏదో ఒకటి చేశాను. సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేశాను, ఇమేజ్ అప్లోడ్ అయింది. సో ఇమేజ్ మీద కనిపించేలా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. టైటిల్ ఇస్తున్నా హే వెల్కమ్ అని, అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నా కస్టమైజ్ కాన్సెప్ట్స్ ఫర్ ఎవ్రీ అకేషన్. యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. మనం యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి నేను అబౌట్ పేజ్కి ఇస్తున్నాను. సో అప్పుడు రీడ్ మోర్ ఆప్షన్ వస్తుంది. దాని మీద యూజర్ క్లిక్ చేయగానే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేయొచ్చు మనం. నేనైతే అబౌట్ పేజ్కి రీడైరెక్ట్ చేద్దామని ఆ లింక్ ఇచ్చాను. సో యూజర్ వచ్చి క్లిక్ చేయగానే అబౌట్ పేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. సో సేమ్ అలానే స్లైడ్ 2, స్లైడ్ 3లో కూడా ఇమేజ్ సెలెక్ట్ చేయండి, టైటిల్ ఇచ్చేయండి, డిస్క్రిప్షన్ ఇచ్చేయండి, యూఆర్ఎల్ ఇచ్చేయండి. సో కొంచెం కిందకి వెళ్తే స్లైడర్ హైట్ అని ఉంది కదా, అక్కడ నేను 500 అని ఇచ్చాను. ఇప్పుడు తీసేసి 300 అని ఇస్తున్నా. సో చూసారుగా ఏమైంది, ఫేస్ సగం అయిపోయింది, ఇమేజ్ చిన్నగా అయిపోయింది. సో మళ్ళీ ఫుల్గా రావాలనంటే నేను 500 ఇస్తున్నా సైజు. అలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు. అగైన్ 500 పెడితే సేమ్ నార్మల్ ఇమేజ్లా వచ్చేసింది. సో దాని కొంచెం కిందకి వెళ్తే కాల్ టు యాక్షన్ ఇంట్రో అని ఉంది కదా, అక్కడ ఎంటర్ ఏ టైటిల్ మెసేజ్ అని ఉన్నది కదా, అక్కడ మెసేజ్ ఇస్తున్నా నేను. క్రాఫ్టింగ్ మెమరబుల్ మూమెంట్స్ విత్ ఎక్సలెన్స్ అని ఇచ్చాను. అగైన్ కింద టీజర్ మెసేజ్ కూడా ఇస్తున్నాను. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ వైల్ వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ డీటెయిల్ అని ఇచ్చాను. సరే టీజర్ అని టైటిల్ అని ఇస్తున్నాం కదా, కానీ అది ఎక్కడ కనిపిస్తుంది, కనిపించట్లేదుగా. సో అప్పుడు ఏం చేయాలి, మనం పైన మెసేజ్ అనేది అన్చెక్ చేసింది చూడండి, దాన్ని చెక్ చేయండి, అంటే ఆన్ చేసుకోండి. అప్పుడు ఆ మెసేజ్ మనకి ఆ ఇమేజ్ కిందన వస్తుంది. ఆ కింద టెక్స్ట్ బటన్ అని ఉంది కదా, అక్కడ కాల్ నవ్ అని ఇవ్వచ్చు, మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను కాల్ నవ్ అని ఇచ్చాను. కాల్ నవ్ అని ఇచ్చేసాము. ఓకే, మరి దాని మీద క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలి, అది ఎలా సెట్ చేయాలని అంటే కింద బటన్ లింక్ అని ఉంది. సో మనం ఏదైనా పేజ్కైనా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ దేనికైనా ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ ఆ బటన్ వర్క్ అవ్వకుండా డిసేబుల్ కూడా చేయొచ్చు. నేనైతే పేజ్కి ఇచ్చేసాను. వచ్చి ఫీచర్డ్ ఏరియా 1, 2, 3 డిజైన్ చేయాలి మనం. దానికోసం మళ్ళీ బ్యాక్ యారో క్లిక్ చేయండి. హోమ్ పేజ్ ఫీచర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీకు కనిపిస్తుంది సెలెక్ట్ ఫైల్, ఏదో ఒకటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, చూస్ ఫైల్, దెన్ అగైన్ మళ్ళీ ఫీచర్డ్ ఇమేజ్ 2, 3 కూడా ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ ఇవ్వండి దానికి, అంటే ఇమేజ్కి తగ్గట్టు. ఫస్ట్ ఇమేజ్ వెడ్డింగ్ అని ఉంది కాబట్టి వెడ్డింగ్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇమేజ్ వచ్చి బర్త్డే పార్టీ ఇలా ఉంది కాబట్టి బర్త్డే పార్టీ అని ఇవ్వండి. అలా ఇమేజ్కి తగ్గట్టు మనం టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. దాని కింద కొంచెం టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కూడా మార్చచ్చు. యూజింగ్ చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చు మనం, మనకి ఓన్గా రాకపోతే. అండ్ కింద పేజ్ని రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే సపరేట్ పేజ్కి వెళ్ళేటట్టు లింక్స్ ఉన్నాయి, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలా ఉంటుంది. ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసాం మనం. ఇది బేసిక్ లెవెల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పేజ్ని సపరేట్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ చెప్తాను. వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి. వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసి 5-6 క్లాసెస్ ఉంటాయి ఆల్మోస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.